బ్రేకింగ్ చూస్తున్నాం. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ కుంభమేళాలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కుంభమేళా సెక్టార్ 90లో ఫైర్ యాక్సిడెంట్ సంభవించింది. భక్తుల గుడారాల్లో సిలిండర్ పేలడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో 30 టెంట్లు దగ్ధమయ్యాయి. భారీ ఎత్తున మంటలు, పొగ ఎగిసిపడ్డంతో భక్తులు భయంతో బయటకు పరుగులు తీశారు. కోట్ల సంఖ్యలో భక్తులు తరలి వస్తున్న ఉత్సవం కావడంతో ఏం జరుగుతోందోనని అంతా ఉలిక్కిపడ్డారు. వెంటనే ఫైర్ సిబ్బంది రంగంలోకి దిగి మంటలను అదుపు చేయడంతో ముప్పు తప్పింది. ఘటనా స్థలాన్ని సీఎం యోగి ఆదిత్యనాథ్ సందర్శించారు. పరిస్థితిని పరిశీలించి ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. గుడారాల్లో 2-3 సిలిండర్లు పేలడంతో మంటలు చెలరేగినట్లుగా ప్రాథమిక సమాచారం అందుతోంది. ప్రమాదమా లేక దీని వెనకాల ఏదైనా కుట్ర ఉందా అన్న కోణంలో కూడా పోలీసులు విచారణ చేపట్టారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కు ప్రధాని మోడీ ఫోన్ చేసి మాట్లాడారు. ఘటన గురించి అడిగి వివరాలను తెలుసుకున్నారు దేశ ప్రధాని. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ కుంభమేళాలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కుంభమేళా సెక్టార్ 19లో ఫైర్ యాక్సిడెంట్ సంభవించినట్టుగా తెలుస్తుంది. భక్తుల గుడారాల్లో సిలిండర్ పేలడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ విజువల్స్ ను మనం హెచ్ఎంటీవీ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. ఇక ప్రమాదం జరిగిన స్థలాన్ని సీఎం యోగి ఆదిత్యనాథ్ పరిశీలిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి అమరేందర్ రెడ్డి సిద్ధంగా ఉన్నారు. అమర్, చూస్తున్నాం కుంభమేళాలో అగ్ని ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తుంది. కుంభమేళాకు భారీ ఎత్తున జనాలు తరలి వస్తున్నారు. ఈ నేపథ్యంలో సెక్యూరిటీ పరంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు? ఈ ఘటనకు సంబంధించిన ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి? దేశవ్యాప్తంగా ఫేమస్ అయినటువంటి అత్యంత ఫేమస్, ఎందుకంటే ఉత్తరప్రదేశ్ లో మహాకుంభమేళ జరిగితే చాలా మంది ఇటు పలు రాష్ట్రాల నుంచి భక్తులంతా కూడా పుణ్యస్థానాలు ఆచరించడానికి వెళ్తా ఉంటారు. కానీ ఇదే ఏదైతే కుంభమేళకు సంబంధించి జరుగుతున్న క్రమంలో ఒక్కసారిగా భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్రాజ్ లో ఈ మహాకుంభమేళ జరుగుతుంది. అయితే సెక్టార్ 19లో ఇప్పటికే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మొత్తం 30కి పైగా సెక్టార్లు ఏర్పాటు చేశారు. ఆ ఏర్పాటు చేసిన అన్ని శిబిరాల్లో కూడా భక్తులు ప్రత్యేకంగా గుడారాలు కూడా ఏర్పాటు చేసుకుని ఉంటున్నటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా మంటలు చెర్రాయి. దీని కారణంగా భారీ ఎత్తున అక్కడ మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు, పూర్తిగా మంటలు ఎగిసి పడుతున్నాయి. గ్యాస్ సిలిండర్ పెరగడంతో ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తా ఉంది. అయితే మంటలు, అగ్ని శాఖలు ఒక్కసారిగా భారీగా ఎగిసి పడుతుండటంతో భక్తులంతా కూడా ఆందోళన పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో సుమారు 50 మీటర్లకు పైగా మనం చూడొచ్చు రైల్వే ట్రాక్ ఉంది. ఒక పక్క రైలు సంబంధించిన ట్రాక్ మొత్తాన్ని కూడా రైలు రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా ఇప్పటికే రైళ్లను కూడా ముందస్తుగా ఆపేసిన పరిస్థితులు ఉన్నాయి. అయితే మొత్తం 50 మీటర్ల మేర పొగ మొత్తం కూడా అలుముకోవడంతో చుట్టుపక్కల భక్తులంతా కూడా ఆందోళన పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో వెంటనే అగ్నిమాపక సిబ్బంది చేరుకొని మంటలు ఆర్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మనం విజువల్స్ లో చూడవచ్చు, మొత్తం చుట్టూ గుడారాలు ఉన్నాయి. గుడారాలు మొత్తం 30 పైగా ఇప్పటి వరకు దగ్ధమయ్యాయి, ఇంకా దగ్ధం అవుతూనే ఉన్నాయి. మంటలు భారీగా ఎగిసిపడడంతో భక్తులందరూ కూడా భయంతో పరుగులు తీసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఈ ప్రమాదానికి సంబంధించి జరిగిన సమయంలో శిబిరంలో భక్తులు ఉన్నారా లేదా అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికి అయితే అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకొని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. భారీగా మంటలు ఎగిసిపడడంతో అదుపులోకి తీసుకొని ఇప్పటికే 10ల సంఖ్యలో అక్కడికి ఫైర్ ఇంజన్ కూడా చేరుకొని మంటలు కూడా ఆర్పే ప్రయత్నంలో భాగంగా ప్రస్తుతం అయితే చేస్తా ఉన్నారు. ప్రతిష్టాత్మకంగా జరుగుతున్నటువంటి ఈ కుంభమేళాలో ఇంతటి వరకు అగ్ని ప్రమాదానికి సంబంధించి భారీ నష్టానికి కారణమయ్యే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే శిబిరాల్లో ఎవరైనా భక్తులు ఉంటే 10ల సంఖ్యలో మృత్యువాత పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు మృతుల సంబంధించిన వివరాలు కూడా తెలియని పరిస్థితి నెలకొంది. దీంతో ప్రస్తుతానికి అయితే టెంట్లు, ఇటు శిబిరాల వద్ద మొత్తం దగ్ధమవడంతో పెద్ద సంఖ్యలో ఆస్తి నష్టం కూడా వాటినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ మహా కుంభమేళకు సంబంధించి ఇప్పటి వరకు 7 కోట్లకు పైగా కూడా భక్తులు విచ్చేసి పుణ్యస్థానాలు ఆచరించారు. కానీ ఆదివారం ఒక్కరోజే 15 లక్షల మందికి పైగా ఆచరించిన పరిస్థితి. సెక్టార్ 19లో జరిగినటువంటి ఫైర్ యాక్సిడెంట్ కి సంబంధించి యూపీ సీఎం ఏదైతే అక్కడికి వచ్చి అక్కడ సందర్శించిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఈ ఘటనకు సంబంధించి మోడీ కూడా ఆరా తీసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రస్తుతానికి అయితే మొత్తంగా మంటలు గుడారాలను కూడా అంటుకోవడంతో మంటలు ఆర్పేందుకు అయితే ప్రస్తుతం అయితే ప్రయత్నిస్తున్నారు. సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా ప్రస్తుతం ఘటనా స్థలానికి చేరుకొని ప్రమాద స్థలాన్ని పరిశీలించిన పరిస్థితి. మొత్తం 2-3 సిలిండర్లు ఒకసారిగా పెరగడంతో చుట్టుపక్కల మంటలు చెల్లినట్లయితే ఒక ప్రాథమిక నిర్ధారణకు వచ్చేస్తారు. మొత్తానికైతే ప్రస్తుతానికి మంటలు ఇంకా ఎగిసి పడుతూనే ఉన్నాయి.
ఉన్నాయి. మొత్తం దట్టమైన పొగ అలుముకోవడంతో చుట్టుపక్కల ఏదైతే భక్తులంతా కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితుల నేపథ్యంలో గుడారాల వద్ద ఎవరిని కూడా ఉండనియకుండా పోలీసులు ముందస్తు చర్యల్లో భాగంగా అందరినీ కూడా బయటికి వేరే సెక్టార్ కూడా పంపించినటువంటి పరిస్థితి నెలకొంది. ఈ యాక్సిడెంట్ కి సంబంధించి ఇంకా అధికారికంగా ప్రకటన వెలువడాల్సి ఉంది. ఎందుకంటే ఎంతమంది మరణించారో తెలియదు. ఎందుకంటే పదుల సంఖ్యలో గుడారాలు టెంట్లు కూడా దగ్ధమవుతున్న నేపథ్యంలో పదుల సంఖ్యలో మృతులు ఏదైతే చనిపోయే అవకాశం అయితే మనకు స్పష్టంగా అవపడుతుంది. అమరేందర్, చూస్తున్నాం అంటే కుంభమేళా జరగక ముందు కూడా కొంతమంది తీవ్రవాదులు విద్రోహ శక్తులు కూడా హెచ్చరికలు జారీ చేశాయి. ఖచ్చితంగా ఈ కుంభమేళాలో ప్రధాని మోడీని అమిత్ షాను కూడా టార్గెట్ చేస్తాం, కుంభమేళా ఎలా నిర్వహిస్తారో చూస్తామని చెప్పి కూడా కొన్ని విద్రోహ శక్తులు కమెంట్ చేసిన పరిస్థితులను చూసాం. ఈ నేపథ్యంలో ఇందులో ఏమైనా విద్రోహ కోణం దాగుందా? అదేవిధంగా సెక్యూరిటీకి సంబంధించి ఇంకా ఎటువంటి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు? అంటే ప్రజలు ఎక్కువ సంఖ్యలో భారీగా తరలి వస్తున్నారు కాబట్టి ఎటువంటి నష్టము జరగకుండా అధికారులు ఎటువంటి చర్యలు చేపడుతున్నారు? ఇక మనం క్షేత్రస్థాయిలో కూడా చూస్తున్నాం. సీఎం యోగి ఆదిత్యనాథ్ క్షేత్రస్థాయిలోనే ఉన్నారు. అదేవిధంగా ప్రమాద స్థలాన్ని కూడా పరిశీలించారు. ఈ తర్వాత ఇంకా సెక్యూరిటీ మెజర్మెంట్స్ ఏమైనా పెంచే అవకాశం ఉందంటారా? దీనికి సంబంధించి ఏమైనా డీటెయిల్స్ అందుతున్నాయా? ప్రస్తుతానికైతే ఈ ఉత్తరప్రదేశ్ లో జరుగుతున్నటువంటి మహాకుంభమేళకు సంబంధించి కోట్లాది మంది ప్రజలు పుణ్యస్నానాలు ఆచరిస్తారు కాబట్టి ఎక్కువగా సెక్యూరిటీ కూడా యోగి ఆదిత్యనాథ్ దగ్గరుండి ముందు ఏర్పాట్లు కూడా చేసినటువంటి నేపథ్యం అయితే ఉంది. ఎందుకంటే ఈ కుంభమేళకు దేశంలోని ఇటు పలు రాష్ట్రాల సీఎంలతో పాటు కేంద్ర మంత్రులతో పాటు చాలా విఐపీలు ప్రముఖులు వస్తుంటారు. పుణ్యస్నానాలు ఆచరిస్తే వాళ్ళ సుఖ సంతోషాలతో ఉంటారని ఆశిస్తూ చాలా మంది కూడా ఈ కుంభమేళకు వెళ్తా ఉంటారు. గతంలో కూడా మనం చాలా చూసాం తొక్కిస్ లాంటి ఘటనలు, కానీ ఈ ఏడాది మాత్రం ఎలాంటి ఘటన లేకుండా చూసుకున్నారు. కానీ టెంట్ల వద్ద ఒక్కసారిగా సిలిండర్లు బ్లాస్ట్ కావడంతో ప్రస్తుతానికి అయితే ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించి ప్రస్తుతం అక్కడికి క్లూస్ టీమ్ తో పాటు పోలీసులు కూడా వచ్చి ఆ ఘటనా స్థలంలో అక్కడ జరిగినటువంటి సిచ్యువేషన్ అని కూడా సందర్శించి క్లూస్ టీమ్ కూడా ఆధారాలు పోయి సేకరిస్తున్నారు. అయితే ఈ ఘటనకు సంబంధించి ఇప్పటి వరకు అంటే ఎంత ప్రాణ నష్టం జరిగింది, ఎంత ఆస్తి నష్టం జరిగిందన్న కోణంలో ప్రస్తుతం అయితే సీఎం యోగి ఆదిత్యనాథ్ అయితే ఆరా తీస్తున్నారు. అక్కడే ప్రస్తుతం ఉన్నారు. రాత్రి వరకు కూడా అక్కడనే ఉండి బస్ చేసే అవకాశం అయితే కనబడుతుంది. ఎందుకంటే చాలా మంది భక్తులు పదుల సంఖ్యలో గుడారాలు కాలిపోవడం ఇలాంటి ఘటనలు జరిగాయి కాబట్టి సెక్టర్ 19 లో ఉన్నటువంటి డిఎం కూడా ఇప్పటికే ఒక ప్రకటన కూడా విడుదల చేశారు. సాయంత్రం 4:30 గంటల సమయాన ఈ మంటలు చెలరాగాయి. మొత్తం 10 టెంట్లు ఒక్కసారిగా అంటుకున్నాయి. ఆ తర్వాత పదుల సంఖ్యలో టెంట్లు అంటుకోవడంతో వెంటనే అగ్నిమాపక సిబ్బందిని కూడా రంగంలోకి దింపాము. ప్రస్తుతం అయితే ఆర్పిఎస్ఎన్ కు చర్యలు అయితే చేపడుతున్నాం. మరి ఆ టెంట్ల కింద ఎవరున్నారు, ఎంతమంది ఉన్నారు అనేది ఇంకా అధికారికంగా ప్రస్తుతం అయితే ప్రభుత్వం అయితే వెలువరించాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే పదుల సంఖ్యలో మనం చూడొచ్చు విజువల్స్ లో కూడా వందలాది టెంట్స్ ఉన్నాయి. మొత్తం 30 పైగా సెక్టార్లు ఉన్నాయి. ఈ సెక్టార్ లో ఒక సెక్టార్ 19 లోనే ఇలాంటి జరిగింది కాబట్టి ఇలాంటివి ఇంకోసారి జరగకుండా చర్యలు తీసుకోవాలి. ముందస్తు సేఫ్టీ మెజర్మెంట్ ఫాలో అయితే కూడా గుడారాల్లో ఉండాలంటూ ఇప్పటికే భక్తులకు ఒకవైపు ప్రభుత్వం సూచిస్తున్నా కూడా ఇప్పటి వరకు ప్రస్తుతం ఇలాంటి ఘటనలు మరోసారి రిపీట్ కాకుండా చూడాలంటూ కూడా ఇప్పటికే భక్తులకు కూడా వైపు అధికారులు కూడా సూచిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతానికైతే అక్కడ పరిస్థితి మొత్తం కూడా అదుపులోకి వచ్చినట్టుగా అయితే తెలుస్తుంది. మొత్తం ఈ ఘటనకు సంబంధించి మరి ఎంత ప్రాణ నష్టం జరిగిందనేది ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉంది. ప్రస్తుతానికైతే వాళ్ళందరినీ భక్తులతో పాటు ఆ ప్రదేశాన్ని సందర్శించేందుకు యోగి ఆదిత్యనాథ్ కూడా చేరుకుని అక్కడ ఇంకా అక్కడ చూస్తున్న మనం చూడొచ్చు విజువల్స్ లో కూడా యోగి ఆదిత్యనాథ్ స్థలానికి వెళ్లారు. అక్కడ జరుగుతున్నటువంటి ఫైర్ ఇన్సిడెంట్ ని అక్కడ మొత్తం కూడా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితులు అయితే అనుకున్నాయి. మొత్తంగా సెక్టర్ 19 లోనే ఇలా జరిగింది. ఇంకా మిగతా సెక్టార్ లో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే దీనికి సంబంధించిన నిర్వాహకులు ఎవరైతే ఉంటారో ఈ ఏదైతే నిర్వాహకులకు సీఎం కూడా ఆదేశించిన పరిస్థితులు అయితే ఉన్నాయి. మొత్తంగా అధికారులందరూ కూడా అలర్ట్ కావాలని కూడా సూచించిన పరిస్థితులు అయితే ఉన్నాయి. వంశీ, థ్యాంక్ యూ అమరేందర్. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ కుంభమేళాలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కుంభమేళా సెక్టార్ 19లో ఫైర్ యాక్సిడెంట్ సంభవించింది. భక్తుల గుడారాల్లో సిలిండర్ పేలడంతో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డట్టు తెలుస్తోంది. ఇక ఈ ప్రమాదంలో 30 టెంట్లు దగ్ధమయ్యాయి. భారీ ఎత్తున మంటలు, పొగ ఎగిసిపడడంతో భక్తులు భయంతో బయటకు పరుగులు తీశారు. కోట్ల సంఖ్యలో భక్తులు తరలి వస్తున్న కుంభమేళా కావడంతో ఏం జరుగుతుందనే ఆందోళన అయితే నెలకొంది. వెంటనే ఫైర్ సిబ్బంది రంగంలోకి దిగి మంటలను అదుపు చేయడంతో పెనుముప్పు తప్పింది. ఘటనా స్థలాన్ని సీఎం యోగి ఆదిత్యనాథ్ సందర్శించారు. పరిస్థితిని పరిశీలించి ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు యోగి ఆదిత్యనాథ్. ఇక గుడారాల్లో 2-3 సిలిండర్లు పేలడంతోనే మంటలు చెలరేగినట్లుగా ప్రాథమికంగా ఓ నివేదిక అయితే వెలువడింది. ఇది ప్రమాదమా లేక దీని వెనకాల ఏదైనా విదేశీ కుట్ర ఉందా అన్న కోణంలో కూడా పోలీసులు విచారణ వేగవంతం చేశారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్కు ప్రధాని మోడీ ఫోన్ చేసి మాట్లాడారు. ఘటన గురించి అడిగి తెలుసుకున్నారు దేశ ప్రధాని.